వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక మీడియాకి సంబంధించి డిబేట్కి ఎవరినైనా పిలుస్తున్నాం గెస్టుల్ని అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి మాట్లాడేటువంటి అవకాశం ముందు ఇవ్వాలి. ఆ మాట్లాడే దాంట్లో పొరపాట్లు ఉన్నాయి అంటే అప్పుడు ఒకసారి బ్రేక్ ఇచ్చి, సార్ ఇక్కడ పొరపాటు ఉంది, ఇది మీరు కట్ చేయండి, లేదు దీన్ని కరెక్ట్ చేసుకోండి అని చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చి, నిజంగా తప్పు మాట్లాడుతున్నారు, కట్టు దాటుతున్నారు, లేదంటే అసంబద్ధమైనటువంటివి మాట్లాడుతున్నారు ఆ డిబేట్లో, అది నేషనల్ అయినా లోకల్ అయినా, వాళ్ళని ఇమ్మీడియట్గా మ్యూట్ చేసేయచ్చు, తప్పలేదు. కానీ అర్నబ్ గోస్వామి గారు, ఆయన మీద గౌరవం ఉండేది, అఫ్కోర్స్ ఇప్పటికీ ఉంటుంది. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్, మొత్తం నేషన్లో చాలా ఫెమిలియర్ పర్సన్ కాబట్టి, ఆయన మాట్లాడేటువంటి దానికి దేశంలో చాలామంది అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి, ఎస్, హీ హాజ్ సమ్ ఫాలోవర్స్ డెఫినెట్గా. బట్ ఆయనకు అంత అసహనం పనికిరాదేమో అని చెప్పి చాలామంది అప్పటి నుంచి అంటున్నారు, ఇప్పుడు కూడా అంటున్నారు. ఏంటంటే ది నేషన్ వాంట్స్ టు నో అనేటువంటి ఒక డైలాగ్కి పేటెంట్ ఓనర్ మాత్రం అర్నబ్ గోస్వామి గారే. దేశం ఏం తెలుసుకోవాలనుకుంటుందో తెలీదు, బట్ ఆయన తెలుసుకోవాలనుకున్న దాన్ని దేశానికి ఆపాదించేయడం అలవాటు అయిపోయిందేమో అని చెప్పి నిన్న కూడా చాలామంది సీనియర్లు సెటైర్లు కూడా వేశారు. ఎందుకు ఇప్పుడు మళ్ళీ అర్నబ్ గోస్వామి గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే, మనం ఈ వీడియోని ఒకసారి చూడాలి. అండ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభిమానులు దీన్ని చాలా ఎక్కువగా సర్క్యులేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళందరినీ కూడా ఏకి పారేస్తున్నారు ఒక పక్కన. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఇండిగోకి సంబంధించినటువంటి సంక్షోభం పక్కన జరుగుతుంటే, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, మెయిన్ పార్టీ ఎన్డీఏ అలయన్స్లో కూటమికి సారథ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం మాట్లాడాలో తెలియట్లేదా, లేదంటే అసహనం ఎక్కువైపోయి అర్నబ్ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని పూర్తిగా రామ్మోహన్ నాయుడు మీద ఈ నెపం అంతా తోసేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం తెలియదు, వాళ్ళ వాయిస్ని వినిపించనివ్వకుండా చేస్తున్నారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. Mr. Pattapi Ram Komareddy, your party's leader, is the Minister for Civil Aviation. What is he doing? Net practice? నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని అర్నబ్ గోస్వామి అడగడం అంటే మరి ఏమనుకోవాలో తెలియట్లేదు. సిన్స్ 18 months ఈజ్ డూయింగ్ వెల్, అందరికీ తెలిసినటువంటిదే. డీజీసీఏ రూల్స్ కావచ్చు, సివిల్ ఏవియేషన్ రూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం క్యాబినెట్లో కూర్చుని డిస్కస్ చేసి వాటన్నిటినీ అమలు చేస్తున్నారు. ఇండిగో వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి అంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టాల వల్లే మాకు ఇలా అయిపోయింది అంటూ డిసెంబర్ 3వ తేదీ వరకు కూడా రోస్టర్ విధానంలో కానీ ఇతరత్ర ఉన్నటువంటి దాంట్లో కానీ ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కూడా ఫ్లైట్ల వల్ల జరగనటువంటి దానికి డిసెంబర్ 4 నుంచి ఆల్మోస్ట్గా 4-5 తేదీల నుంచి మొదలుపెట్టి ఇష్టారీతిన క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి. ఇందాక అందినటువంటి వార్త ఏంటంటే దాదాపుగా ఒక 110-115 విమానాలని హైదరాబాద్లోనే 115 విమానాలని ఇండిగో రద్దు చేసింది. సో ఇట్స్ కంప్లీట్లీ దేర్ మిస్టేక్, రామ్మోహన్ నాయుడు మిస్టేక్ కాదు. ఇదేమి సివిల్ ఏవియేషన్ అనేది రామ్మోహన్ నాయుడు కంపెనీ కాదు, డెసిషన్ మేకింగ్ అంతా ఆయన ఒక్కడి చేతిలోనే ఉంటుంది అనేది. ఇది తెలియకుండా ఉన్నారా అర్నబ్ గోస్వామి కానీ మిగతా వాళ్ళు కానీ? అండ్ ఎస్, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ అధికార ప్రతినిధులు ఎవరైతే డిబేట్స్లోకి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక చిన్న పార్టీ, దాన్ని ఏమనాలి, నెగ్లిజెన్స్ అనుకోవాలో తెలీదు, చాలా సీనియర్ మోస్ట్, అలాగే ఒక ఎమినెంట్ స్పీకర్గా ఉండాల్సినటువంటి దీపక్ రెడ్డి గారు కూడా మొన్న మాట్లాడుతూ ఏం చేస్తున్నాడు రామ్మోహన్ నాయుడు ఇది అంటే, ఇష్యూ వచ్చిన వెంటనే దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద దృష్టి సారించింది. అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింద రామ్మోహన్ నాయుడు, ఆయన కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నారు ఒక పక్కన. అట్ ద సేమ్ టైం మానిటర్ చేస్తున్నారు నారా లోకేష్ అని అన్యాపదేశంగా అనేశారు. అది అవసరం లేదు, లోకేష్ ప్రసక్తి తీసుకురావడం అవసరం లేదు. అక్కడ అర్నబ్ గోస్వామి పట్టుకున్నాడు, మళ్ళీ ఆయన పట్టుకుని అక్కడ ప్రశ్నించాడంటే ఓకే, అర్థం ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి because he is from the TDP, BJP can't ask him questions. Because he is from TDP, BJP can't ask questions Rammohan Naidu. Is this a joke by Arnab? అంటే టీడీపీ నుంచి ఉన్నాడు మినిస్టర్ కాబట్టి బీజేపీ అడగదా? వాట్ ఎ జోక్. అది సెంట్రల్ క్యాబినెట్, నాట్ బిలాంగ్స్ టు వన్ పార్టీ. దానికి తెలీదా? సో బీజేపీ అడగదు అని బీజేపీని పూర్తిగా తప్పించేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కుమారెడ్డి పట్టాభిరామ్, మీరు చెప్పాలి దీని మీద, ఏం చేస్తున్నారు, నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అనగానే పట్టాభి గారు ఏదో చెప్పడానికి ఉద్యుక్తులయ్యారు, మాట్లాడుతున్నారు మిస్టర్ అర్నబ్ అని మొదలుపెట్టిన వెంటనే అన్నటువంటి క్వశ్చన్ ఆయన కనీసం ఆన్సర్ కూడా చెప్పనివ్వకుండా. So the people of India should suffer because the BJP is giving a TDP minister a long rope. Our prime minister is not such an individual. I am talking about the civil aviation minister. బీజేపీ మినిస్టర్కి లాంగ్ రోప్ ఇస్తుందట, మీరు టైం తీసుకోండి పర్వాలేదు, ఇండియా ప్రజలందరూ కూడా సఫర్ అవుతారని బీజేపీ ఇస్తుందట.
అంటే బీజేపీ వాళ్ళు ఇంకా అవకాశం ఇస్తున్నారు, పర్వాలేదురా రామ్మోహన్ నాయుడు కదా, మనకు టీడీపీ ఇప్పుడు ఎలాగో మద్దతుగా ఉంది, మన గవర్నమెంట్ ఉందంటే టీడీపీ ఉంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు అని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తూ కూటమిలో చిచ్చు పెట్టడానికి అన్నటువంటి పాయింట్ ఒకటైతే దెర్ ఈజ్ సంథింగ్ బిహైండ్, ఒక ఎజెండా అనేది నడుస్తుంది. అర్నబ్ గారికి అది తెలీదా? అంత సీనియర్ మోస్ట్ అయినటువంటి అర్నబ్ గారికి అది తెలీదా? అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక గెస్ట్ని పిలిచినప్పుడు మాట్లాడాల్సింది గెస్ట్, అక్కడ ముందు గెస్ట్ని మాట్లాడనివ్వాలి. Whether it is your question is for 1 minute or 2 minutes or 3 minutes or more than 10 minutes, let you finish first and then give proper time to guest to respond on it in a proper way. అది కూడా తెలియకుండా ఉన్నారు ఆయన. Our Prime Minister is not such an individual. I am talking about the Civil Aviation Minister. We must know what Arnab. I am speaking for the people in this country. Yes, I want disclosure. I want the minister to answer the call tonight. Let the minister take my call. తీసుకోవాల్సింది పట్టాభిరామ్కి లేదంటే ఇంకొకరికి చెప్పి తీసుకోండి కాల్ తీసుకోండి ఎందుకు? డైరెక్ట్గా ఉంది కదా, పర్మిషన్స్ ఇవ్వనంటారా? అపాయింట్మెంట్ దొరకదా? వెళ్తే ఆపేవాళ్ళు ఎవరైనా ఉంటారా? డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా అక్కడికి, డైరెక్ట్గా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి. నిన్న వేరే ఛానల్ వాళ్ళు వెళ్ళారు, రామ్మోహన్ నాయుడు చాలా పద్ధతిగా అడిగిన వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తూ వచ్చాడు. రాత్రి ఏదో టీవీలో కూర్చుని టీఆర్పీల కోసం లేదంటే గోల పెట్టేసాము, ఇంకొకళ్ళ మీద నెప్పం పెట్టేసాము అనేటువంటి విధంగా అవమానించే విధంగా ఎందుకు మాట్లాడడం? పైగా దానికి ట్యాగ్ లైన్ ద నేషన్ వాంట్స్ టు నో. ఎస్, ద నేషన్ వాంట్స్ టు నో వాట్ ఇస్ ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్, వై ద గవర్నమెంట్ ఇస్ సపోర్టింగ్ ద క్రోనీ క్యాపిటల్స్. డెఫినెట్లీ అది అర్నబ్ గారికి తెలియదు, ద సీనియర్ మోస్ట్. చాలామంది ఉన్నారు ఇంకా మాట్లాడేటువంటి వాళ్ళు. టు ద కోర్ అనేది వెళ్ళి సమస్య మూలాలు ఏంటనేది ఎక్స్పోజ్ చేసి మాట్లాడాలి, కానీ లేదు పైపైన ఉంది కాబట్టి మేము అక్కడ అరుస్తాము, మేము మాట్లాడినివ్వం అంటే ఎలాగా? అసలు కనీసం ఇప్పటికి పోనీ పట్టాభి అక్కడికి వెళ్ళి ఏదో కవరప్ చేస్తున్నారు, లేదంటే ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు, అబద్ధాలే చెప్తున్నారు, ఏదో లెట్ హిమ్ స్పీక్ ఫస్ట్. మాట్లాడనివ్వకుండా నేను అరుస్తాను, నేను అరిచిన దాంట్లో ఉండేదే అదొక 45 minutes or 55 minutes డిబేట్. అది అందులో 10 మంది ప్యానలిస్టులు ఉంటారు. ఆ 55 minutesలో ఇచ్చేదే ఒక 5 నిమిషాలు కూడా ఉండదు, 3 నిమిషాలు ఉంటుందేమో ఒక్కొక్కళ్ళకి, 10 మందికో 8 మందికో. ఆ లెక్కన వేసుకున్నా కూడా 8 24 నుంచి 30 నిమిషాలు అక్కడికి ఎగిరిపోతుంది. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళే లోపల మళ్ళీ కమర్షియల్ బ్రేక్లు, ఇందులో ఒక 20 నిమిషాలు మళ్ళీ అర్నబ్ గోస్వామి మాట్లాడాలి. ద నేషన్ వాంట్స్ టు నో ఫ్రమ్ ద స్పీకర్స్, నాట్ ఫ్రమ్ ద మోడరేటర్. ఇది ఆయనకి తెలీదా? ఎందుకు ఇంత అసహనం? తప్పు మాట్లాడుతున్నారు, పట్టాభిని మాట్లాడినివ్వండి, లెట్ హిమ్ స్పీక్ ఫస్ట్ ఇన్ ద 5 minutes. మాట్లాడిన తర్వాత మీరు తప్పు మాట్లాడారు, మీకు మాట్లాడేటువంటి రైట్ లేదు, రేపటి నుంచి మిమ్మల్ని డిబేట్కి కూడా నేను పిలవను, ఎందుకు తప్పు మాట్లాడతారు మీరు, అయిపోయింది. బట్ అది కూడా లేకుండా నేనే మాట్లాడాలి, నేనే చెయ్యాలి. Addressing the situation what? Addressing the situation what? Sitting at home watching Netflix? To bring the situation under control. He's under control, tell him to take my call. He is trying to bring the situation under Really, control. I want a call, I want a statement from him. రామ్మోహన్ నాయుడు ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడా? అర్నబ్ ఏమైనా వెళ్ళి అక్కడికి కెమెరా పెట్టాడా? రామ్మోహన్ నాయుడు ఇంట్లో నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడా, లేదంటే రీల్స్ చేస్తున్నాడా, ఇంకోటి చేస్తున్నాడా అని కెమెరా ఏమైనా పెట్టాడా? హీఈస్ బ్లడీ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ బాస్. అలా ఎలాగా అగౌరవపరచడం ఎలాగా? అంత డెరిగేటివ్ కామెంట్ ఏంటది? ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడా అని ఎలా పరిగెడుతున్నాడు ఏంటనేది చూస్తున్నాం, అన్ని మీడియాల్లోనూ చూస్తున్నాం. బట్ ఒక పర్టికులర్ టైం తీసుకొని ఆ పర్టికులర్ టైంలో పడిన కష్టాన్నంతా కూడా బూడిదలో పోసేటువంటిలాగా లేదంటే తప్పు ఆపాదించేలాగా చేయడం అనేది విచ్ ఇస్ నాట్ కరెక్ట్. Addressing the situation what? Addressing the situation what? Sitting at home watching Netflix? To bring the situation under control. He's under control, tell him to take my call. He is trying to bring the situation under Really, control. I want a call, I want a statement from him. దీనికి ఇక మన వైసీపీ వాళ్ళు రామ్మోహన్ నాయుడు గతంలో వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో చక్కగా ఉల్లాసంగా పాల్గొన్న బిట్ ఒకటి పెట్టుకొని ఇంకేముంది అర్నబ్ కడిగేశాడు, తుడిచేశాడు ఇదని వాళ్ళు మాట్లాడడం. అది ఎలాగో జరగదనుకోండి, అది వేరే విషయం. బట్ అర్నబ్ గోస్వామి గారు ఎందుకని గెస్ట్లను పిలిచి ఎందుకు మాట్లాడినవారు? ఈజ్ ట్రయింగ్ టు టేక్ ద సిచ్యువేషన్ అండర్ కంట్రోల్. రామ్మోహన్ నాయుడు పని చేస్తున్నారు చాలా స్పష్టంగా. మరి కేవలం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినా మాట్లాడాల్సిన దీని మీద డీజీసీఏకి సంబంధించి అధికారిని ఎందుకు మార్చారు? డీజీసీఏ రూల్స్ అని ప్రిపేర్ చేసింది రామ్మోహన్ నాయుడు. ఏమైనా కూర్చొని పేపర్ ఇలా పెట్టుకొని ఓకే డీజీసీఏకి ఇప్పుడు ఇది కావాలి, ఇండిగో వాళ్ళకి ఇన్ని ఫ్లైట్లు ఉన్నాయి, లేదంటే ఎయిర్ ఇండియాకి ఇన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, స్పైస్ జెట్టో ఇంకోటి ఇలా అయింది, దీంట్లో ఉడాన్ స్కీమ్కి సంబంధించి ఉన్నాయి, ఇది నేనే రాసుకుంటున్నాను, నా చేత్తో నేనే రాసుకుని ఎస్ యాజ్ అ మినిస్టర్ నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను, ఖచ్చితంగా దీనికి ఈ రూల్స్ అనేవి అప్లై చేసి తీరాల్సిందే అని ఏమన్నా రామ్మోహన్ నాయుడు ఒక్కడే దీని మీద పనిచేశాడా? దానికి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఎవరు?
క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే రామ్మోహన్ నాయుడు నిర్ణయాలన్నింటినీ కూడా వాళ్ళు ఒబే చేసేస్తారా? క్లియర్గా క్యాబినెట్ నిర్ణయం లేకుండా హూ ఇస్ ద క్యాబినెట్ లీడర్? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్. ఏమైనా చేయాలన్నా కూడా ఎయిర్పోర్ట్లు కట్టాలన్నా ఇంకోటి చేయాలన్నా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రపోజల్స్ పెడుతుంది అంతే. దానికి ఫండ్స్ ఇవ్వాల్సింది మళ్ళీ నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్. దానికి అప్రూవల్ ఇవ్వాల్సింది కూడా మళ్ళీ క్యాబినెటే, చర్చించుకుంటారు. లీడర్ ఆఫ్ ద క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏది జరగదు కదా. తర్వాతే కదా జీవోలు కానీ లేదంటే చట్టాలు కానీ రావాల్సింది, అది కూడా పార్లమెంట్లో చర్చ జరపాలి, ఇవన్నీ చేయాలి. ఇండిగో వాళ్ళ వైఫల్యం ఏంటి, దానివల్ల లక్షల మంది సఫర్ అవ్వడం ఏంటి అంటే మేబీ ఒకవేళ అర్నబ్ గోస్వామి గారికి 1000 విమానాలు ఉన్నాయి, నాలంటడికి 1500 విమానాలు ఉన్నాయి, లేదంటే మీకు 1000 విమానాలు ఉన్నాయంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు మన వరదలు వచ్చినప్పుడు మన ట్రాక్టర్లు ట్రక్కులు ఎలా పంపిస్తాం సహాయానికి, అలాగే ఇప్పుడు సంక్షోభం వచ్చింది విమానయాన రంగంలో ఇండిగో వాడి వల్ల, మన విమానాలు ఇచ్చి ప్రయాణికులు పంపించి ఉండేవాళ్ళం. బట్ అది కాదు కదా. ఇండిగో వాడు 18 నెలల నుంచి ఎందుకని స్ట్రాటజిక్గా చేసుకుంటూ వస్తున్నాడు, లేదంటే ఇండిగో చేయించేలాగా ఇండిగో చేత ఆ పని చేయించేలాగా వెనకాల ఉన్నటువంటి వాళ్ళ మీద ఎందుకని మాట్లాడు? అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు స్పీక్ అబౌట్ దిస్. అదాని డిఫెన్స్ అండ్ ఏవియేషన్ వాళ్ళు ఆల్రెడీ దీని మీద మనం మాట్లాడుకున్నాం, ఎవరు ఉన్నారు ఏంటి అనేది. అంటే చాలామంది మాట్లాడేది ఇదే, ల్యాక్ ఆఫ్ క్రూ, సిబ్బంది, సరైనటువంటి సిబ్బంది లేరు. ఎయిర్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ రిక్రూట్ చేసేసుకున్నారు. ఎప్పుడైతే 18 నెలల క్రితం కొత్త రూల్ తీసుకొచ్చారో డీజీసీఏ పైలట్ల హెల్త్ ఆరోగ్యం కోసం వాళ్ళ పనితీరు కోసం అని చెప్పి తీసుకొచ్చారో దాన్ని వాళ్ళు స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. మరి ఎయిర్ ఇండియా ఎందుకని క్యాన్సిల్ చేయట్లేదు? ఎయిర్ ఇండియా ఫ్లైట్లు ఎందుకు క్యాన్సిల్ అవ్వట్లేదు? లేదంటే మిగతా ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎందుకు క్యాన్సిల్ అవ్వట్లేదు? వై ఓన్లీ ఇండిగో? సో స్పష్టంగా తెలియట్లేదా? రామ్మోహన్ నాయుడు అని చెప్పాడు ఇండిగోకి, పోనీ మీరు చేయండి ఆ తప్పు, ఇది నేను ఇచ్చిన రూలు మీరు చేసేయండి అని ఏమని చెప్పాడు ఆయన. పనితీరు మార్చుకోకపోతే పద్ధతిగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినప్పటికీ వీళ్ళు చేయకపోతే తప్పెలా అవుతుంది? అండ్ బ్లడీ December 3rd వరకు కూడా అన్ని సక్రమంగా నడిచినటువంటి ఈ ఎయిర్లైన్స్ ఎందుకని ఆల్ ద సడన్ December 4th or 5th నుంచి కూడా వెంటనే ఈ కొలాప్స్ అయిపోవడం మొదలుపెట్టింది? పైలట్లు క్లియర్గా చెప్తున్నారు కదా ఇండిగో వాళ్ళ వల్లని. ఏమనంటే 48 గంటల రూల్ తీసుకొచ్చింది. ఇప్పుడు 36 గంటల పాటు విశ్రాంతి కావాలి అన్నారు. విశ్రాంతి ఇంకొక 12 గంటలు ఎక్స్టెండ్ చేశారు, 48 గంటలు అయింది. తప్పేముంది విశ్రాంతి తీసుకోవడంలో? అది కూడా వీళ్ళకేదో పెద్ద ఇష్యూ అయిపోయినట్టు కమర్షియల్ పైలట్స్కి. సో ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో తప్పు కాదు, దాన్ని సరిగ్గా అమలు చేయకుండా సిబ్బందిని ప్రొక్యూర్ చేసుకోకుండా ఉన్నటువంటి సంస్థది తప్పు అవుతుంది. సివిల్ ఏవియేషన్ అంటే ఓన్లీ ఇండిగో సంస్థను ఒక్కటే చూసుకోవడం కాదు కదా, మిగతా వాళ్ళందరినీ కూడా మానిటర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎయిర్ వేస్ అనేవి ఎలా ఉన్నాయి, కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, ఏ రాష్ట్రాల్లో కనెక్టివిటీ ఇంకా మనం పెంచవచ్చు, అలాగే ఏ దేశాల నుంచి మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వచ్చి తిరగడానికి పాసిబిలిటీ ఉంది, మనకి ఎయిర్ ట్రాఫిక్ పెరగడానికి ఎలా ఉంది, సేఫ్టీ మెజర్స్, వీటన్నిటి మీద కూడా ఎస్ డెఫినెట్లీ సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు టేక్ సచ్ యాక్షన్స్. బట్ దానికి కూడా క్యాబినెట్ అప్రూవల్ అనేది ఉండాలి. హీఈస్ నాట్ ఇండిపెండెంట్. నేను ఆర్డర్ వేసి నేను స్టాంప్ గుద్దాను అంటే పవర్ ఇచ్చేసారు నాకు అయిపోయిందని చెప్పడం కాదు రామ్మోహన్ నాయుడు. నాట్ ఓన్లీ రామ్మోహన్ నాయుడు, ఆ ప్లేస్లో ఎవరున్నప్పటికీ కూడా క్యాబినెట్ అప్రూవల్ లేదు అంటే ఆ బిల్ అక్కడ ఆగిపోవాలి, ఆ చర్యలు అక్కడ ఆగిపోవాలి అంతే. క్యాబినెట్లో హోల్డ్లో పెట్టేస్తారు అవసరం అయితే చర్చ జరిగినా కూడా. మరి సీనియర్ మోస్ట్ అర్నబ్ గోస్వామి గారికి అది అర్థం కాలేదా? అండ్ పైగా పచ్చ మీడియాలోనూ పచ్చ పత్రికల్లోనూ మాట్లాడినట్టు, పచ్చ టీవీకి మాట్లాడినట్టుగా కాదు, అక్కడికి వెళ్ళంటే జాతీయ స్థాయిలో పరువు పోగొట్టేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. అర్నబ్ గోస్వామి అసలు ఎవరిని మాట్లాడిస్తాడు? ఆయన ఎవరికైనా అవకాశం ఇస్తాడా మాట్లాడడానికి? అది ముందు నుంచి చూస్తున్నటువంటిదే, అందులో కొత్త ఏమీ లేదు. దట్ ఈస్ హిస్ కైండ్ ఆఫ్ వర్క్, ఆయన యాటిట్యూడ్. గవర్నమెంట్ది మిస్టేక్ ఉంది అంటే ఎస్, హీ హ్యాస్ టు బ్లేమ్ ద గవర్నమెంట్, నాట్ ఓన్లీ పర్టికులర్ మినిస్టర్. రామ్మోహన్ నాయుడు ఏమి ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూడట్లేదు, ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకోవట్లేదు, ఇంట్లో కూర్చొని పబ్జీ ఏం ఆడుకోవట్లేదు కదా. ఆయన సిచ్యుయేషన్ కంట్రోల్లోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. పైలట్లు లేరు, మాకు సిబ్బంది లేరని ఇండిగో వాళ్ళు మొత్తుకుంటూ ఉంటే ఇండిగో వాడిని కొట్టాల్సింది పోయి తిట్టాల్సింది పోయి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తాడు? అండ్ రిఫండ్లు ఇమీడియట్గా టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి, నేను వేరే ఫ్లైట్లో నేను తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు రిఫండ్ ఇవ్వండి నేను ఇండిగోకి పెడితే రిఫండ్ రూల్స్ మీకు వారంలో వస్తాయి, 10 రోజుల్లో వస్తాయని ఇలాంటి పిచ్చి రూల్స్ ఏమైనా పెట్టారంటే మర్యాదగా ఉండదు, ఇమ్మీడియట్గా క్లియర్ చేయండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అని చెప్పి ఇండిగో వాళ్ళకి అల్టిమేటం ఇచ్చారు. ఆయన పరిధిలో ఆయన చక్కగా పనిచేస్తూ ఉంటే అదేదో మొత్తం అంతా ఆయనదే మిస్టేక్ అన్నట్టు. రామ్మోహన్ నాయుడు స్కేప్ గోట్ అంతే. జరిగిన ఇన్సిడెంట్లో ఆయన్ని ముందు బలిపశం చేస్తున్నారు అక్కడ. ఆ ప్లేస్లో నరేంద్ర మోడీ చేసేవాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ వేరే ఉండి నరేంద్ర మోడీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉంటే ఇదే సందర్భంలో ఇది జరిగితే ఖచ్చితంగా ఆయన కూడా ఇదే చేసేవాళ్ళు. ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు, ఈ క్రూ ఎవరైతే పైలట్ ట్రైనింగ్ ఇదంతా ఇవ్వాలో
70 to 73% స్టేక్ వాళ్ళు పెట్టుకొని ఎంటైర్ ఇండియాలో 4 సెంటర్స్ పెట్టుకొని హెడ్ క్వార్టర్స్ ఏమో గురుగ్రామ్లో పెట్టుకొని హైదరాబాద్లో ఒకటి, తర్వాత బీహార్లోని ఇంకో చోట ఒక 2 ఇవన్నీ పెట్టి చేస్తున్నటువంటి వాళ్ళని అడగండి వెళ్ళి ఎవరికైనా దమ్ము ధైర్యం అనేది ఉంటే. అంతేగాని ఛానల్లోకి పిలిచి ఒక పార్టీ అధికార ప్రతినిధి అయితే పరువు తీయాలి లేదంటే అవమానించాలి అనేటువంటి ఈ కుంచిత మనస్తత్వం అక్కర్లేదు. మేము బంబాడు చేస్తాం, మేము మాట్లాడనివ్వం. అరే తప్పో ఉప్పో ముందు మాట్లాడినివ్వండియా, మాట్లాడిచ్చిన తర్వాత అప్పుడు మీరు మీద పడండి, తప్పేమీ లేదు. సో ఇది కరెక్ట్ కాదు ఇన్ ఏ వే. ఏమనంటే ఫోన్ తీసుకోవాలంటే ఫోన్ తీసుకోవడానికి ఫోన్ చేస్తేనే మినిస్టర్ ఇమ్మీడియట్గా వచ్చేసేయాలా? ఇంకా వేరే పనే ఉండదా మినిస్టర్కి? వెళ్ళండి మినిస్టర్ దగ్గరికి, వెళ్ళండి అక్కడికి, మీ మైకు కెమెరా సిబ్బందిని తీసుకొని వెళ్ళండి అక్కడికి. మినిస్టర్ గారు వాట్ ఈస్ దిస్ అని చెప్పి అర్నబ్ గోస్వామి డైరెక్ట్గా రామ్మోహన్ నాయుడిని వెళ్ళి అక్కడ అడగచ్చు. అది చేయకుండా వచ్చినటువంటి వాళ్ళని అవమానించాలి అంటే బీజేపీ క్వశ్చన్ చేయదు. బీజేపీ ఎందుకు క్వశ్చన్ చేయట్లా? అలా అనుకుంటే బీజేపీని ఎన్ని క్వశ్చన్స్ చేయాలో దేశంలో తెలుసా అర్నబ్ గోస్వామి గారు? చాలా క్వశ్చన్స్ చేయాల్సి వస్తుంది బీజేపీని. మా స్టేట్కి ఏమి ఇస్తున్నారు, ఎందుకని చెప్పి జాప్యం జరుగుతోంది, ఎందుకని న్యాయం జరగట్లేదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అమరావతి మీద ఎందుకని పార్లమెంట్లో ఇంకా చట్టం ఇచ్చేయలేదు, గెజెట్ ఎందుకు ఫస్ట్ డేనే ఎందుకు ఇచ్చేయలేదు అని కూడా అడగాలి. సో అనవసరంగా ఎందుకు ఉన్నటువంటి కూటమిని దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇగో ఇలాంటివన్నీ చేసి అనవసరంగా లేనిపోయినటువంటి క్రియేట్ చేయడం, అంత అసహనం అయితే డెఫినెట్గా పనికిరాదు టు ద సీనియర్ మోస్ట్. ఎందుకంటే చూసి నేర్చుకుంటూ ఉంటాం మేము కూడా అనేక అంశాలు ఆయన మాట్లాడేటప్పుడు. కానీ అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది కాదు నేర్పించాల్సిందే. ఇట్ విల్ క్లియర్ హిస్ డౌట్స్ అండ్ ఎవ్రీథింగ్. బీజేపీ మాట్లాడదు, కూటమిలో ఉంది కాబట్టి ఇది అనుకుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.